దేశమంతా కాక్రోచ్ దండు. కాక్రోచ్ జనతా పార్టీ జోరును చూసి బీజేపీ ఎందుకు వణుకుతుంది? ఎవరైనా తప్పును అంగీకరించడంతోనే మార్పు మొదలవుతుంది. మా నిరసన చూసి బీజేపీకి ఎందుకు భయం? దేశాన్ని ఏలుతున్న వారికి 12 ఏళ్ళు ఇచ్చాం. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి 12 రోజులు ఇవ్వండి. బీజేపీలో సగం మంది పాకిస్తానీయులే. సీజేపీలో 94.5% మంది భారతీయులే. నిజాయితీగా నిరసన ఉద్యమం చేస్తుంటే మమ్మల్ని పాకిస్తానీయులమంటారా? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. సిబిఎస్ఈ విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు పాకిస్తానీయులు అవుతారా? అసలైన భారతీయులు ఎవరో కేంద్ర మంత్రి చెప్పాలని డిమాండ్. దేశంలోని యువత కోసమే సీజేపీని ప్రకటించాల్సి వచ్చింది. దేశమంతా కాక్రోచ్ దండు ఆందోళన కొనసాగి తీరుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ జోరు చేస్తోంది. నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ఆందోళన చేసిన సీజేపీ తాజాగా మహారాష్ట్రలోని పూణేలో మరో భారీ ఆందోళన చేపట్టింది. పెద్ద ఎత్తున విద్యార్థి లోకం హాజరై సంఘీభావం తెలిపారు. దీంతో ఇదే క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో దేశవ్యాప్తంగా నిరసనలకు కాక్రోచ్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జూన్ 14న బెంగళూరు, హైదరాబాద్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. హైదరాబాద్లో ఆ రోజు నిరసన ఉదయం 10 గంటలకు ధర్మా చౌక్ వద్ద జరగనుండగా బెంగళూరులో సాయంత్రం 4 గంటలకు నిరసన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కాక్రోచ్ జనతా పార్టీ జోరును చూసి బీజేపీ ఎందుకు వణుకుతోందో తెలుసుకుందాం. ముందు మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. వారికి 12 ఏళ్ళు ఇచ్చారు, మాకు సరిగ్గా 12 రోజులు. సిబిఎస్ఈ విద్యార్థులు పాకిస్తానీయులు అవుతారా? సీజేపీ అనుచరులలో సగం మంది పాకిస్తానీయులే. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈ నెల 6న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మొదలైన కాక్రోచ్ పార్టీ ఆందోళన దేశమంతా ప్రధాన నగరాల్లో సాగి తిరిగి ఈ నెల 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగుస్తుంది. ఇదే క్రమంలో జూన్ 12న లక్నోలో, జూన్ 13న అమృత్సర్లో సీజేపీ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక సీజేపీ నిరసనలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని ప్రశ్నాపత్రాల లీకేజీ మీద గలం విప్పుతున్నారు. అంతేకాదు, సిబిఎస్ఈ ఆన్లైన్ స్క్రీన్ మార్కింగ్ విధానం మీద, భారతదేశ విద్యా విధానం మీద తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ నిరవధిక నిరసన దీక్షను ప్రారంభిస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు. తాము దేశ విద్యా విధానం మీద తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నామని అంతకుముందు అభిజిత్ దీప్కే విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ తప్పని అంగీకరిస్తూ సాధారణ రాజీనామాకు తాము డిమాండ్ చేస్తాము, కానీ దానిని అంగీకరించడానికి వారు సిద్ధంగా లేకపోతే విద్యా వ్యవస్థను సరిదిద్దుతారని మనం ఎలా ఆశించగలమని అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. ఎవరైనా తప్పును అంగీకరించడంతోనే మార్పు మొదలవుతుందని అన్నారు. ఇక విద్యాపరమైన సమస్యలపై యువతకు విజ్ఞప్తి చేస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఈరోజు దేశాన్ని ఏలుతున్న వారికి 12 ఏళ్ళు ఇచ్చాం. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తమకు 12 రోజుల సమయం ఇవ్వాలని ఆయన కోరడం విశేషం. సీజేపీ తదుపరి కార్యాచరణపైన నిర్ణయం తీసుకుంటానని, మాకు కొంత సమయం ఇవ్వండని ఆయన విద్యార్థులను కోరారు. నీట్ యూజీ లీక్, సిబిఎస్ఈ మూల్యాంకన సమస్యల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ అంటోంది. దేశంలో నీట్ పరీక్షాపత్రం లీక్ ఘటన సమయంలో తాను అమెరికాలో ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే పనిలో ఉన్నానన్నారు. అక్కడ తాను సంతోషంగానే ఉన్నాను, కానీ దేశంలోని యువత కోసమే సీజేపీని ప్రకటించాల్సి వచ్చింది అన్నారు. దానికి లభించిన స్పందన అయితే తనకు ఎంతగానో ఉత్సాహం ఇచ్చిందని, అందుకే తాను వెనక్కి వచ్చి దేశంలో పోరాటం చేస్తున్నానని అభిజిత్ దీప్కే చెప్పారు. సీజేపీ అనుచరులలో సగం మంది పాకిస్తానీయులేనని బీజేపీ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
దానికి బదులుగా నేను అనుచరుల వివరాలను స్క్రీన్ షాట్ షేర్ చేశానని, అందులో 94.5% మంది భారతీయులేనని తేలిందని ఆయన చెప్పారు. తాను సమస్యల మీద పోరాడితే వారికి పాకిస్తానీయులని ఎందుకు పిలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సిబిఎస్ఈ విద్యార్థులు పాకిస్తానీయులు అవుతారా? అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు పాకిస్తానీయులుగా ముద్ర వేస్తారా? తాను దేశానికి ముప్పు అని అంటున్నారని, మరి అసలైన భారతీయులు ఎవరో చెప్పాలని ఆయన కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు. తమ ఆందోళన కొనసాగి తీరుతుందని అన్నారు అభిజిత్ దీప్కే.